హలో అండి అందరికీ. రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనిస్ చేసిన ఒక పని అనేది మన భారతదేశానికి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని కలిగించింది. ముఖ్యంగా ఆయన చర్యలు అనేవి మన భారతదేశాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నమాట. ఆ చర్యలు ఏంటి అంటే, మన భారతదేశానికి సంబంధించిన కీలకమైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్లో కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి ఆ మ్యాప్ని పాకిస్తాన్కి సంబంధించిన సైనిక అధికారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా గిఫ్ట్ ఇవ్వడం అనేది మన భారతదేశానికి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని కలిగించింది. ఎందుకంటే 1971లో మన భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ అనే దేశమే లేదు. అలాంటి బంగ్లాదేశ్ మనం స్వతంత్రం ఇచ్చామని చెప్పేసి కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా మన దేశానికి సంబంధించిన కీలకమైన రాష్ట్రాలని తన మ్యాప్లో గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి తన మ్యాప్లో చూపించడం జరిగింది. అయితే దీని మీద మన భారత ప్రభుత్వం ఎలక్ట్ అయిందనమాట. ఇలా బంగ్లాదేశ్ని ఇలానే వదిలేస్తే బంగ్లాదేశ్ మనకి ఏదో ఒక రోజు ఏకుమేకే కూర్చొని ఇక్కడ చైనా సహాయం, పాకిస్తాన్ సహాయం తీసుకొని ఈ సిలిగురి కారిడార్ని విడగొట్టడం అవకాశం ఉందన్నమాట. విడగొట్టడానికి అవకాశం ఉంది. అందుకోసమని చెప్పేసి ఈ సిలిగురి కారిడార్ని మరింత బలోపేతం చేసేందుకు మన భారత ప్రభుత్వం మరొక 3 మిలిటరీ ఎయిర్ బేస్లను అయితే ఈ సిలిగురి కారిడార్ సమీపంలో ఏర్పరుచుతున్నట్లయితే సమాచారం అయితే వస్తూ ఉంది. ప్రధానంగా బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా మాటలు వింటుంది, పాకిస్తాన్ మాటలు వింటుంది. అలాంటి సమయంలో మనం ఈ ప్లేస్ని వీక్ చేసుకుంటే మనం ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన భారత ప్రభుత్వం ముందుగా ఎలక్ట్ అయ్యి ఇక్కడ మిలిటరీని బలోపేతం అయితే చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నా ఓన్ అభిప్రాయం ఏంటి అంటే, బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు సైనికంగా అంత బలంగా లేదు. బంగ్లాదేశ్ అనేది అంత సైనికంగా ఇప్పుడు అంత బలంగా లేదు, ఒక చిన్న సైన్యం. అయితే బంగ్లాదేశ్ తన సైన్యాన్ని బలం చేసుకునే కన్నా ముందు మన భారత ప్రభుత్వం ఒక కీలకమైన పని చేయాలన్నమాట. ఆ పని ఏంటి అంటే, ఇక్కడ బంగ్లాదేశ్ మన ఇబ్బంది పెడుతుంది. ఏమైనా ఇబ్బంది పెడుతుంది అంటే, మీ సిలిగురి కారిడార్ని మేము కట్ చేస్తాం, మీకు ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు కట్ అయితే అని చెప్పేసి ప్రతిసారి భయపెడుతుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశంతో పోల్చుకుంటే బంగ్లాదేశ్ అనేది ఒక చిన్న దేశం, మిలిటరీ కూడా అంత పెద్ద పవర్ కాదు. అయితే మన భారత ప్రభుత్వం ఏం చేయాలి అంటే, మనం ఇంతవరకు ఆక్రమించుకోవాలి. ఎందుకంటే సిలిగురి కారిడారు మనకి ఎప్పటికైనా నష్టం అనమాట. అందుకోసమని చెప్పేసి మనం బంగ్లాదేశ్లో కొంత భూమి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని ఎలా ఆక్రమించుకుంటుందో మనం కూడా ఇంతవరకు ఈ భూమిని ఆక్రమించుకోవాలన్నమాట. అలాగే ఇంకోటి ఏంటి అంటే, ఈశాన్య రాష్ట్రాలకి సముద్ర మార్గం లేదు. ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు అవన్నీ కూడా. అందుకోసమని చెప్పేసి ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్న చిట్టాగాంగ్ పోర్ట్ ఉంటుంది అనమాట. ఇంతవరకు ఈ కొంచెం ప్లేస్ని కూడా మనం ఆక్రమించుకుంటే మనం ఈశాన్య రాష్ట్రాల నుంచి వెళ్లకుండా ఈ చిట్టాగాంగ్ నుంచి కూడా వెళ్ళటానికి మనకి మంచి యాక్సెస్ దొరుకుతుందన్నమాట. అందుకోసమని చెప్పేసి ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్, చైనాతో కలిసి ఆయుధాలని బలపరుచుకుంటుంది, ఆయుధ సామర్థ్యాన్ని బలపరుచుకుంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ కనుక బలపడింది అనుకోండి, మనం యుద్ధం చేయడం కష్టం. ఇప్పుడు బంగ్లాదేశ్ వీక్గా ఉంది కాబట్టి మనం యుద్ధం చేసి మనకి ఇబ్బంది ఉన్న ప్లేసులు ఇక్కడ చికెన్ నెక్ ప్రాంతంలో ఇక్కడ చిట్టాగాంగ్ ఎయిర్పోర్ట్ని కనుక, చిట్టాగాంగ్ యొక్క పోర్ట్ని కనుక మనం కనుక స్వాధీనం చేసుకుంటే మనకి బంగ్లాదేశ్తో ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.